పశ్చిమాసియాలో ఇప్పట్లో ప్రశాంత వాతావరణం కనిపించడం లేదు. శాంతి చర్చలపై ఎలాంటి పురోగతి కనిపించకపోవడం, అమెరికా సైతం అణ్వాయుధాలపై వెనక్కి తగ్గకపోవడం, ఆ అణ్వాయుధాల విషయం, లెబనాన్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడం వంటి అంశాలపై ఇరాన్ సైతం వెనక్కి తగ్గటం లేదు. దీంతో పశ్చిమాసియాలో రోజురోజుకు యుద్ధ వాతావరణం తలపిస్తోంది. ఇక మీదట వార్లో ఇరాన్ సరికొత్త పంధాను అవలంబించనున్నట్లు తెలుస్తోంది. వార్ విషయంలో అమెరికా తీరు సరిగా లేకపోవడంతో జాగ్రత్త పడుతున్న గల్ఫ్ దేశం గట్టిగా దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఏకంగా 50 క్షిపణి సొరంగాల్ని పునఃనిర్మించి తిరిగి తెరిచినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అమెరికా దాడుల్లో ఇరాన్ క్షిపణి సొరంగాలన్నీ నాశనమయ్యాయని, ఇరాన్ పని అయిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఎన్ని దాడులు జరిగినా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా తన భూగర్భ క్షిపణి స్థావరాల్ని అత్యంత వేగంగా పునరుద్ధరించుకుంటోందని తాజాగా పలు కథనాలు వస్తూ ఉన్నాయి. అమెరికా 69 క్షిపణి సొరంగాల ప్రవేశ మార్గాల్ని నాశనం చేయగా, ఇరాన్ వాటిలో దాదాపు 50 సొరంగాల్ని తిరిగి పూర్తిగా తెరిచింది. ఈ ఆకస్మిక పరిణామం పశ్చిమాసియాలో టెన్షన్ ని మళ్లీ పెంచింది. ఇరాన్ గత కొన్ని దశాబ్దాలుగా భూగర్భ క్షిపణి నగరాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. దేశంలోని పర్వతాల కింద సొరంగాలు నిర్మించి వాటిలో భారీగా క్షిపణుల్ని స్టాక్ పెట్టుకుంది. ఇలాంటి క్షిపణి స్థావరాలు ఇరాన్లో 18 దాకా ఉన్నాయని అంచనా. వాటిలో వందల కొద్దీ సొరంగాలు ఉన్నాయి. ఈ సొరంగాల్లో నిరంతరం క్షిపణుల తయారీ, నిల్వ పనులు జరుగుతూ ఉంటాయి. తాజాగా దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఈ సొరంగాల పై భాగం తీవ్రంగా దెబ్బతిన్నా, పర్వతాల అడుగున అత్యంత లోతులో ఉన్న ప్రధాన నిర్మాణాలు, ఆయుధ నిల్వలు ఏమాత్రం చెక్కు చెదరలేదని తెలుస్తోంది. అమెరికా ఏ క్షణమైనా దాడులు చేయొచ్చు అనే ఆలోచనతో ఇరాన్ అలర్ట్ గా ఉంది. అందుకే జస్ట్ 2 నెలల్లోనే సొరంగ మార్గాన్ని మళ్లీ నిర్మించేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన శాటిలైట్ ఫోటోలు చూస్తే ఆయా ప్రాంతాల్లో వందల బుల్డోజర్లు, భారీ డ్రంప్ ట్రక్కులు, లోడర్లు, ఇతర అత్యాధునిక భారీ యంత్రాలు నిరంతరం శిథిలాల్ని తొలగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బాంబు దాడులతో పర్వతాల చుట్టూ ఏర్పడిన భారీ గుంతలను పూర్తి చేశారు. పూర్తిగా నాశనమైన రోడ్లను మళ్లీ నిర్మించేశారు. దీంతో వారు ఎప్పుడు జరిగినా ఇరాన్ దేనికైనా రెడీగా ఉందని చెప్పకనే చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ తన భవిష్యత్తు దాడులకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అమెరికా ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన బాంబులు కూడా ఈ అత్యంత లోతైన నిర్మాణాలను ఛేదించలేవని, లోపలికి చొచ్చుకుపోలేవని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్ క్షిపణి కార్యక్రమం తీవ్రంగా కోలుకోలేని విధంగా దెబ్బతిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో చాలాసార్లు ప్రకటించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని, ప్రయోగ వ్యవస్థల్ని సమూలంగా నిర్మించడం తమ యుద్ధ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగెట్స్ సైతం కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ తన ధ్వంసమైన లాంచర్లను, కీలక రక్షణ పరిశ్రమను పునర్నిర్మించుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పని అని అన్నారు. అయితే అగ్రరాజ్యం అమెరికా వ్యాఖ్యలకు చెక్ పెట్టేలా అతి కొద్ది కాలంలోనే ఇరాన్ తన 50 భూగర్భ సొరంగాలను తిరిగి తెరవడం సంచలనంగా మారింది. దీంతో పశ్చిమాసియా యుద్ధం ఇప్పట్లో ముగియటం కష్టమనే సంకేతాలనిస్తోంది.